నా తమ్ముడు చచ్చిపోతే నువ్వు హ్యాపీగా టీలు సమోసాలు మెక్కుతున్నావా? లేదు బాయ్, తమ్ముడు పోవడంతో 2 రోజుల నుంచి అన్నం కూడా తినలేదు. బాధతో తలాబరు ఎక్కిపోయి టీ తాగడానికి వచ్చాను. రాత్రంతో నిద్ర పట్టలేదు. కళ్ళు చూడు ఎలా ఊపిపోయాయి. కళ్ళు ఊపింది నిద్ర లేక కాదు, మంతెక్కువై. అది కాదు బాయ్, ఆ కాదిర్గాడు నా కళ్ళ ముందే నా తమ్ముడిని చంపిన సాలా నాకు కావాలి. వాళ్ళు ఎక్కడున్నా జల్లడిసి పట్టుకుంటాను బాయ్. నీ మీద నిఘా ఎక్కువంది, వెళ్ళిపో బాయ్ ప్లీజ్. వాళ్ళు దొరకకపోతే ఏమవుతుందో తెలుసుగా. నమస్తే సార్. రామ్మా మధు, కూర్చో. సారీ సార్, మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టాను. ఇది 2 months EMI. అదేంటమ్మా, మీ లోన్ మొత్తం క్లియర్ అయిపోయిందిగా, రిసిప్ట్ కూడా పంపించానే. క్లియర్ చేశారా? ఎవరు? ఒక్క నిమిషం అమ్మా. కే శ్రీనివాసరావు అమ్మా, అదేనమ్మా గడ్డ ఉంటుంది శ్రీను అని, అతను వచ్చి క్లియర్ చేశాడు. హాయ్ మధు. హాయ్ భాను. నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి మధు. ఏంటది? మొన్న గ్యాంగ్స్టర్ జిన్నాభాయ్ తమ్ముడు మొన్న మర్డర్ జరిగింది కదా, కవరేజ్ కోసం వెళ్తే అతనేదో తప్పు చేసిన వాళ్ళ పోలీసులకు కనిపించకుండా పారిపోతున్నాడు. నా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి చెప్తున్నాను. అతని గురించి పూర్తిగా తెలుసుకోవడం మంచిది. చిన్నబాయి ఎక్కడా చెప్పు. ఆ చిన్నబాయి ఎక్కడ ఉంటాడు? కాదిరి తప్ప ఎవరికి తెలియదు. ఆ కాదిరి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. వాడు ఎక్కడ దొరుకుతాడో చెప్పు. నాకు కాదిరి ఎక్కడ ఉన్నా కిసి भी हालत में ప్రతి శుక్రవారం మక్కా మస్జిద్ లో ఫస్ట్ నమాజ్ చదువుతాడు. కాదిర్ చిన్నబాయి ఎక్కడ? చెప్పు సీను, జిన్నాబాయ్ తమ్ముడు చనిపోయిన ప్లేస్ లో నువ్వెందుకున్నావు? ఈ రోజు ఒక మనిషిని ఎందుకు వెంటాడుతున్నావు? బ్యాంక్ లో డబ్బెలా కట్టావు? నువ్వు పాపాలు చేసి సంపాదించిన డబ్బుతో చేసిన సహాయం నేను తీసుకోలేను సీను. మధు, అది పాపాలు చేసి సంపాదించిన డబ్బు కాదు, కష్టపడి సంపాదించిన డబ్బు. నువ్వు బాంబే నుంచి వెళ్ళిపోయావని మీ ఫ్రెండ్ చెప్పిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక తిరుగుతున్నావు. నాకు ఒక రోజు అన్నీ నువ్వే నా పెళ్లి చేశావు. అలాంటిది నేను ఎక్కడున్నానో అసలు ఏమైపోయానో కనీసం తెలుసుకోవాలనిపించలేదా నీకు? అది కాదు బంగారం, నేను చెప్పేది ఏంటంటే. ఏంటి నువ్వు చెప్పేది? అదే నీ సొంత చెల్లెలైతే ఇలాగే చేస్తావా? నువ్వు అంతకంటే ఎక్కువరా బంగారం. అసలు తప్పంతా వీడిది. నాదా? అవును, మీ వాళ్ళు ఒప్పిస్తానని మా చెల్లెని హైదరాబాద్ తీసుకెళ్ళావు. నువ్వు ఎందుకు రాకపోయేసరికి మీ ఇంటికి ఎన్ని ఉత్తరాలు రాసాను తెలుసా నీకు? నా మీద కోపంతో అవన్నీ చింపేసి చెత్తపుట్లో పడేసింటాడు మా నాన్న. ఓహో, అవునరా? ఎల్కేజీ కుర్రాళ్ళు కూడా ఈమెయిల్స్ పంపిస్తాను ఈ రోజుల్లో. ఉత్తరాలు రాసేవా? కంప్యూటర్ చాలా చిరాకు బావా నాకు. అవును, నాకు తెలుసుగా. మనకి ఏది రాకపోతే చిరాకని. ఇంగ్లీష్ చిరాకు, కంప్యూటర్. జరిగింది తెలియక ఎలా సీరియస్ అయిపోతుందో చూడు. రేయ్, ఇంతకీ ఏం చేస్తున్నావురా? ఏం చెప్పమంటావు బావా, జీవితం సర్వనాశనం అయిపోయింది. ఏమైందా బాయ్? ఫస్ట్ నుంచి దుబాయ్ వెళ్తాను చెప్తున్నాను కదా బావా. అందుకనే కదా దుబాయ్ జనం పిలిచావడం. ఆ పేరు ఒకటే మిగిలింది. దుబాయ్ వెళ్దామని మా అక్క దగ్గర అప్పు తీసుకున్నాను. ఇక్కడ కొత్త ఏదో మోసం చేస్తాడు. ఇప్పుడు ఈ బీచ్ లో పావుబాజీ వ్యాపారం చేసుకుంటున్నాం. నువ్వు మారలేదురా. నేను మారలేదు, నా పొజిషన్ మారలేదు. నువ్వేం వరి అవ్వకన్నయ్యా, నిన్ను దుబాయ్ పంపించే బాధ్యత మాది. ఓకే? అందుకే మా చెల్లి బంగారం అంటాను. మా సొంత అక్క డబ్బులు ఇచ్చిన కూడా ఎంతో తెలుసా? ఎక్స్ట్రా ఎంత ఇస్తా ఉంది అంటే వడ్డీ అనమాట. బంగారం. మళ్ళీ ఏమైందిరా మొహం అలా పెట్టావు? నా గురించి నీకు తెలుసు కదా బావా, మొదటి నుంచి అలా ఉండేవాడినాం. వైజాగ్ లో ఎప్పుడు ఏ అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకోలేదు. ఏడ్చేవులే, నీతోనే ఎవరు పెట్టుకోలేదు. ఏదో ఒకటి ఊరుగా నూరు బొంబాయిలో ఒక అమ్మాయి సెట్ అయింది తెలుసా? మరి ఇంకేంట్రా? ఏం లేదు, నేను కంప్యూటర్ ఇంజనీర్ అబద్ధం ఆడేశాను. ఇప్పుడు అమ్మాయి ఏమో ఇంకా అర్థమైందిలే, నువ్వు పావుబాజీ కూడా తెలిసి పారిపోయినట్టుంది. ఏరా, ఇంకా నీకు నిజాలు అలవాటలేదా? బావా హర్ట్ అయ్యావా? లేదు. తెలుసు. మీరు ఊరుకోండి అన్నయ్య. నువ్వు మా లవ్ కి హెల్ప్ చేసావు. నీ లవ్ తప్పకుండా సక్సెస్ అవుతుంది. వాడు ఫ్రెండ్ కాదురా, పాస్పోర్ట్. డబ్బు కట్టి నన్ను దుబాయ్ పంపిస్తాను. నేను అక్కడికి వెళ్ళి డబ్బు సంపాదించి సెటిల్ అయిపోయాను అనుకో, మీ అందరినీ 1 by 1 లాగేస్తాను రా. మరి రామకృష్ణ మీ అందరినీ తీసుకెళ్ళి రామకృష్ణ వదిలేస్తాను రా. అక్కడ మనకు వంట మనిషి కావాలి కదా. అక్కడ పావుబాజీ ఊరెళ్ళదా? నేను వెళ్ళమంటండి. నేనే నువ్వు వెళ్ళిపోయావని అబద్ధం చెప్పాను. అబద్ధం చెప్పారా? ఎందుకని? నీలాంటి అబద్ధాల కోరి నుంచి మా మధుని తప్పించడానికి. నువ్వు సీను, మీతో కొంచెం మాట్లాడాలి. నాకు తెలుసు మీరు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు.
సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని అబద్ధం ఆడి బాబు సెంటర్లో పనిచేస్తున్నానుగా. చచ్చా అదేం లేదు సీను. కష్టపడి ఏ పని చేసినా తప్పులేదు. అయినా నేను కోపంగా వెళ్ళిపోయింది మీరు తాగి పడేసిన బాటిల్స్ చూసి. సారీ అండి. అవును, మీరు వచ్చిన పని ఏమైందండి? సీను, నేను ఊరు వచ్చింది మా అన్నయ్య కోసం. అన్నయ్య? తను ఇక్కడే ఓ కంపెనీలో వర్క్ చేసేవాడు. అక్కడికి వెళ్ళి చూస్తే ఇప్పుడు ఆ కంపెనీ లేదు. నాకు తన్ని కలవడం చాలా ముఖ్యం సీను. మీరేం వరి అవ్వకండి. మీ అన్నయ్య ఫోటో ఉంటే ఇవ్వండి, నేను వెతికి పట్టుకుంటాను. థ్యాంక్ యూ సీను. మధు, ఉన్న ఒక ఫోటో ఇతనికి ఇచ్చేస్తే లైబ్రరీలో ఏమిస్తావు? అవును సీను, అన్నయ్య ఎక్కడున్న సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళే అలవాటు ఉంది. అందుకే ఈ ఫోటో అక్కడిచ్చి ప్రయత్నిస్తాను. ఒరే బావా, బంగారు, నువ్వు మామూలు బంగారం కాదు, బంగారం. నువ్వు ఏదంటే అది అయిపోద్ది. ఏమైందండి? ఏమైందా? నువ్వేమన్నావరా? చాలా అన్నా. నేను పావుబాజీ అయినా పారిపోయిందన్నావా? అమ్మాయి ఎక్కడికి పారిపోలేదు, ఇక్కడే ఉంది తెలుసా? కంగ్రాట్స్ రా బావా, వెరీ హ్యాపీ ఫర్ యు. కంగ్రాట్స్. థాంక్స్ అమ్మా. నువ్వు చెప్పడం అయిపోయిందా? ఆ, మాకో ఛాన్స్ ఇస్తావా? ఏం చెప్పరా? ఐ థింక్ యూ షుడ్ టెల్ హిమ్. ఉందండి, 1 వీక్ వెళ్ళిపోతాను. మీ సిస్టర్ ఉన్నారా ఇక్కడ? సొంత చెల్లెలు కాకపోయినా అంతకంటే ఎక్కువ, మా ఫ్రెండ్ వైఫ్. ఓ, నేను కూడా రేపు హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను. ఏంటలా చూస్తున్నారు? నేను వెళ్ళిపోతుంది ఈ ఊరికి దూరంగా, మీకు దూరంగా కాదు. రేపు స్టేషన్కి వస్తారు కదా? ఫ్యాంటాస్టిక్. బికాస్ ఆఫ్ యువర్ డిజైన్స్ ఆల్సో మన బ్రాండ్కి ఇంటర్నేషనల్ బ్రాండింగ్ వచ్చింది. కీప్ అప్. థ్యాంక్ యూ సార్. ఇదిగో మీరు అడిగిన అమౌంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అవును సార్, ఎన్ని రోజులు అసలు తీసుకోకుండా ఇప్పుడు సడన్ గా మొత్తం అమౌంట్ తీసుకుంటున్నారు? నాన్నగారికి బ్యాంక్ లో లోన్ ఉంది. ఐ జస్ట్ వాంట్ టు క్లియర్ ఇట్ ఆఫ్ సార్. Okay. ఓకే కూల్ సార్. Bye. థ్యాంక్ యూ సార్. బై బై. థ్యాంక్ యూ సార్. చిక్రి, మనం చాలా షాపింగ్ చేయాలి. మా అయ్య గారికి బట్టలు కొనాలి, మధు కోసం గోల్డ్ తీసుకోవాలి, ఇంకా పూజ ఇవన్నీ ఓకే. నువ్వు ఇంకోసారి ఆలోచించుకో. నువ్వు మళ్ళీ రావటం, నాన్నగారు ఫీల్ అవటం అన్నీ నీకు ఓకేనా? జస్ట్ థింక్ అబౌట్ ఇట్. చక్రి, అప్పుడు మా అయ్య గారు అలా అన్నందుకు నేనేం ఫీల్ అవ్వలేదు. ఐ కెన్ అండర్స్టాండ్. నిన్ను మీ చెల్లెల్ని చదివించడానికి ఆయన అప్పు చేశారు. నీ పెళ్లి చేస్తే వచ్చే డబ్బులతో అప్పు తీర్చేయచ్చు అనుకున్నారు, కుదరలేదు. అందుకే ఇలా మాట్లాడారు. అంతేకాని నా మీదేం కోపం లేదు. యా చాయ్. యా పూజా టీ. నాకొద్దు. పూజా నో సంథింగ్, యు వెరీ స్వీట్. I know. ఐ నో. థ్యాంక్ యూ. Oh my God. పూజా వాట్? మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ చిన్నబాయ్, మన బాస్. చిన్నబాయ్ మరికెవరో కాదు, మన బాస్. కాంట్ బిలీవ్ దస్. ఇన్ని రోజులు మనం పనిచేసిన జినాబాయ్ దగ్గర. చక్రి, ఇంకా విషయం వదిలే ప్లీజ్. నీకు వాడి గురించి పూర్తిగా తెలియదు. ఐ నో హిమ్. హీస్ ఎ హైదరాబాదీ. వాడు పసిపిల్లలను కూడా చంపాడు తెలుసా? హీస్ ఎ జాకల్. ఐ థింక్ వీ షుడ్ ఫీల్ రెస్పాన్సిబుల్. లెట్స్ గో టు పోలీస్ స్టేషన్. వద్దు చక్రి. వాట్ ఆర్ యు సేయింగ్ పూజా? చక్రి, ఇన్నాళ్ళు మనం కష్టపడింది నీ కోసం మాయ గారు చేసిన అప్పు తీర్చడానికి. ఇప్పటికే నన్ను పెళ్లి చేసుకుని వాళ్ళకి దూరం అయ్యావు. ఈ గొడవలొద్దు ప్లీజ్, మనం వెళ్ళిపోదాం. సరే, నువ్వు లగేజ్ ప్యాక్ చేస్తూ ఉండు. నేను లైబ్రరీకి వెళ్ళి బుక్స్ ఇచ్చొస్తా. చక్రి, నేను కూడా వస్తాను. एक्सक्यूज मी सर, ये आपके बुक. ఓకే. एक्सक्यूज मी, मेरा तस्वीर यहाँ पर. कल एक लड़की आई थी, ये फोटो यहाँ लगाने के लिए रिक्वेस्ट कर गई थी और एक लेटर भी आपके लिए छोड़ के गई. ప్రియమైన అన్నయ్య వదిలి నాకు. మధు, నేను కలవలేకపోయాను. నా బ్యాడ్ లక్. డోంట్ వరీ మధు, లైబ్రరీలో లెటర్ ఇచ్చావు కదా, తప్పకుండా దొరుకుతాడు. ట్రైన్ టైం అవుతుంది, లోపలికి వెళ్దాం పదా. సీను వస్తా అన్నాడు.
ఓకే నేను బాగుంటుంది హాస్పిటల్కి వెళ్దాం పద. లే. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అమ్మాయి నా చెల్లెలు. వద్దు చెల్లిలా. నేను రోజు చెప్పిన మధు గురించేరా. వద్దు ఇక్కడే ఉందిరా. వద్దు ఇక్కడే ఉంది. ఇక్కడే ఉందిరా. అరే, చక్రి, 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 చక్రి. వాళ్ళని ఎక్కడే చంపాలన్న కోపాన్ని నా ఫ్రెండ్కి ఇచ్చిన మాట కోసం అణుచుకుని ఇక్కడికి వచ్చాను. అనుకోకుండా ఒకరోజు జిన్నాబాయి ఇక్కడికి వస్తాడని తెలిసింది. జిన్నాబాయి సిటీకి వస్తున్నాడు. సార్, వాడి టార్గెట్ మట్కా నాయక్, వాడి తమ్ముడు. ఆ తర్వాత మా బావ ద్వారా కాదేరి గురించి తెలుసుకుని వాడిని ఫాలో అయ్యాను. కాదేరి మనిషి స్థానంలో నేను అక్కడికి వెళ్ళి వాడి తమ్ముడిని చంపేశాను. వాడు తప్పించుకున్నాడు. మీ అన్నయ్యకి నాకున్న స్నేహాన్ని అడ్డు పెట్టుకుని నీకు దగ్గర కావడం నాకు ఇష్టం లేదు. అందుకే చెప్పలేదు. నేను బ్యాంకులో కట్టిన డబ్బు మీ అన్న వదిన కష్టాచితం. పరిస్థితి ఏం బాగోలేదు సార్. పర్సనల్ గాను ప్రొఫెషనల్ గాను చాలా బ్యాడ్ అయిపోయాను. పైగా మీరు నాకు ఒక ఎక్స్ట్రా బర్డన్ కింద తయారయ్యారు. ఈ పగలు ప్రతికారాలు పక్కన పెట్టి బాంబే వెళ్ళిపోండి సార్. ఎనీ టైం ఆ డీసీపీ మిమ్మల్ని పట్టుకోవచ్చు. టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. బాబ్జీ, టెన్షన్ ఎప్పుడు మనం తీసుకోకూడదు, ఎదుటి వాళ్ళకి ఇవ్వాలి. మీ ఇంట్రడక్షన్ షాట్ అదిరింది బాబు. ఈ ఐడియా ఇచ్చింది మీరే. ఎంటైర్ క్రెడిట్ మీకే బాబు. ఏం లేదు ప్రసాద్ బాబు. చిన్న కామన్ సెన్స్. మనకున్న బిరుదు ఏంటి? 5 స్టార్. ఫైర్ బ్యాక్గ్రౌండ్ లో అలా టర్న్ ఇచ్చుకుని జస్ట్ వాక్ చేసాం అనుకో, క్లాప్స్. మీ డైరెక్టర్స్ మాస్ పల్స్ తెలియాలా? అవును బాబు, కరెక్టే. యాక్చువల్గా ఇవన్నీ మీరు చేసుకోవాల్సిన పనులు. మన పనులు మనం చేసుకొని ఇస్తేనేగా. ఏంటి ప్రసాద్, ఏంటమ్మా ఏంటి? మా పనులు కూడా మీరు చేసి స్ట్రైన్ అవుతున్నారని. అల్టిమేట్ గా మనకు కావాల్సిన సక్సెస్ నువ్వు చేసేవని సార్. యాక్షన్ లో తీసుకోవచ్చు కదా. స్టడీ బ్లాకేగా. స్టూపిడ్. తీసుకో ప్రసాద్, నువ్వు వెళ్ళి కూర్చోవా. నువ్వు పదవాయ్, ఏమో బాబా. కనపడరా. మీ డబ్బా తొండకు బిగ్గు పెట్టినట్టుగా ఉన్నాడు. ప్రసాద్ గారికి నేర్పి స్టిల్స్ వాడికి నేర్పి ఇండస్ట్రీకి ఎందుకు వస్తారా అండర్స్టాండ్ అట్లా. గుడ్ మార్నింగ్ సార్. ఏంట్రా రామచంద్ర, ఏంటి విశేషాలు? మన సినిమా 50 రోజులు కూడా తీసేస్తున్నాను బాబు. ఆ ప్రొడ్యూసర్ చెప్పి ఆడించమని చెప్పు. ఆ మాట చెప్పానండి. ఆ లాస్ మాల్ మీరు చేయమంటున్నారా? వద్దులేరా, వాళ్ళు గొడవ వాళ్ళు పడతారు. చిన్న ప్రెస్ మీట్ అండి. ప్రెస్ మీట్ ఉందని ముందే నాకు చెప్పాలి కదా నువ్వు. సినిమా ప్రెస్ మీట్ కాదండి. మరేంటి? చిన్న సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అండి. ఏంటి? పోలియో చుక్కలు వేసుకోండి, నడుగు సీట్ బెల్ట్ సరిగ్గా పెట్టుకోండి, ఇదేనా? అదేం కదండి బాబు, ఆ చిన్నగడి గురించి అండి. ఆడి గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పు. డిఫరెంట్ మాడ్యులేషన్స్ లో ఖండిస్తానండి.